సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి టౌన్లో ఒట్టి కొమురయ్య విగ్రహానికి సంబంధించి భూమి పూజ జరిగింది. ఆ బేస్కిన అంతా కట్టినాక విగ్రహం కూడా తయారయ్యింది. దానికి సంబంధించే గౌరవ ప్రస్తుత చైర్మన్, జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న గారు, మేము మున్సిపల్ చైర్మన్ గారు, కార్పొరేటర్ గారు అందరం కూడా వచ్చినాం. ఇక్కడ స్థలం గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న సూచన మేరకు మా ప్రభాకర్ అన్న కూడా అన్ని విధాలుగా సహకరించి విగ్రహానికి సంబంధించి స్థలం కేటాయించినందుకు యావత్ తెలంగాణ కుర్మల తరఫున మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, మా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతి త్వరలోనే మాకు స్థలం కూడా కేటాయించడం జరిగింది. దానికి గాను నా పండుకెళ్ళి 50 లక్షలు ఇచ్చిన, స్థానిక ఎమ్మెల్యే కూడా 30 లక్షలు ఇచ్చిండు. ఇంకా మళ్ళీ ఇంకో 20 లక్షలు ఇస్తాడట. మేము ఎంపీ గారి ద్వారా అట్లనే ఇంకొక ఎమ్మెల్సీ ద్వారా 1 కోటి మొత్తం 2 కోట్లతోని ఈ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి యావత్ కుర్మలకు ఒక మంచి భవనము, ఒక కుర్మ విద్యార్థి హాస్టల్ భవనం మేము నిర్మించడం జరుగుతున్నది. మా 80 లక్షలు రిలీజ్ అయిపోయినాయి. మొన్ననే లెటర్ కూడా వచ్చింది. మిగతా ఫండ్ కూడా మా మంత్రివర్యులు హరీష్ రావు అన్ని వేళలా ఆడ సంగారెడ్డిలా మన సిద్దిపేటల 3 కోట్లతోని ఆడ బ్రహ్మాండంగా కట్టిస్తున్నాడు. అట్లాగే మెదక్లో కూడా, అక్కడ కూడా నేను 50 లక్షలు ఇచ్చిన, మెదక్లో కూడా 50 లక్షలు, నిజామాబాద్కు కూడా 50 లక్షలు ఇచ్చిన. ఈ విధంగా చదువుల వెనుకబడి ఉన్నాం కనుక ఈ హాస్టల్ల పిల్లలు ఉండి మంచిగా చదువుకుంటారు అన్న ఉద్దేశంతో ఇంకా పై చదువులకు వచ్చినాక ఆత్మగౌరవ భవనం ఏదైతే ఇచ్చిండో 25,000 స్క్వేర్ ఫీట్లు కట్టించడం తయారైంది. కలర్లు అవుతున్నాయి. ఇంకొక 2 నెలల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా మా కుర్మ సంఘ ఆత్మ గౌరవ భవనం ఇనాగరేషన్ చేసుకుంటున్నాము. వచ్చే అకాడమిక్ ఇయర్కు ఒక 1500 మంది పిల్లలకు, ఒక 500 మంది ఆడపిల్లలు, ఒక 1000 మంది మగపిల్లలకు అకామిడేషన్ చేసి బస్సులు పెట్టి వాళ్ళు ఏ కాలేజీలలో చదువుకుంటారు అక్కడి వరకు బస్సులలో వాళ్ళని తరలించి మళ్ళీ తీసుకొచ్చి వాళ్లకు మంచి సౌకర్యం మేము అన్ని విధాలుగా ఉన్నాం. కుర్మలు ఈ రాష్ట్రం, ప్రత్యేకంగా ఈ రాష్ట్రం చూసుకోలేము, కానీ ఇక్కడ ఉన్న మిగతా రాష్ట్రాల కంటే అన్నిటికంటే కూడా ఆర్థికంగా అన్నిట్లలో మంచిగా ఉన్నాం. ఒక కర్ణాటక తప్పించి చదువులో వెనుకబడ్డాం. దాని గురించే ఈ ప్రయత్నం. మాకు కూడా ఒక ఒట్టి కొమురయ్య తొలి అమరించుకుంటూ అన్ని జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది మాకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మాకు ఈ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా హరీష్ అన్న, ప్రభాకర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలో కుర్మలకు సంబంధించినటువంటి ఆరాధ్యుడు, సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి ఆదర్శ పురుషుడు, వారి విగ్రహ ప్రతిష్టాపనకై భూమి పూజ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకునే కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, అదే రకంగా శాసన మండలి సభ్యులు ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి కుర్మలకు సంబంధించినటువంటి ఆరాధ్యుడి స్తూపం ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో మరి గౌరవనీయులు మా అన్న ఎమ్మెల్సీ మల్లేశమన్న గారు 50 లక్షల రూపాయలు ఇవ్వటం, అదే రకంగా మంత్రి గారు కూడా ఆ కార్యక్రమం చాలా ఘనంగా జిల్లాకి ఒక ఆదర్శంగా ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించుకోవాలని చెప్పనని మరి మంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. ఏదేమైనా ఈరోజు సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి ఆదర్శ పురుషులు, మరి వారిని ఆదర్శంగా తీసుకునేటటువంటి మనందరం కూడా
మరి మన విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి కుర్మలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పనని వారికి అందరికీ కూడా ఈరోజు మల్లేశమ్మ తరపున కానీ మేము కూడా అందరినీ కోరుతా ఉన్నాం. ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగే కార్యక్రమంలో మంత్రి గారు కూడా వారు కూడా ఉపస్థితులై వారు కూడా ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతా నేను కూడా పాల్గొంటా, అందరి ప్రేమలో భాగం పంచుకుంటా అని చెప్పనని వారు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఈరోజు పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గొల్ల కుర్మలకు సంబంధించి మరి దొడ్డి వీరన్న గారి దొడ్డి కుమరయ్య గారి విగ్రహ ప్రతిష్టాపనకి భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యాంటీ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకరన్న గారికి, అదేవిధంగా పుష్ప నగేష్ గారికి, మరి మల్లేశం ఎమ్మెల్సీ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మరి గొల్ల కుర్మ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి చిన్నంగా మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మరి యొక్క కార్యక్రమం చేపెట్టుకోవడం మరి అదృష్టంగా భావిస్తూ మా హరీష్ అన్న గారు కూడా ప్రతి ఒక్క కుల నాయకుల సంఘాల విగ్రహాలు కూడా ప్రతిష్టాపనకి మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రజాకాలకు వ్యతిరేకంగా ఉద్యమం రావడం జరిగింది. ఆ ఉద్యమము ఒక దొడ్డి కొమరయ్య యొక్క స్ఫూర్తి అయితే సాకలైలం వీళ్ళిద్దరు కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడానికి కారణమైనటువంటి ఈ ఉద్యమానికి నా సలాం, నా వందనం. వారి యొక్క విగ్రహం సంగారెడ్డిలో ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. తెలంగాణ రావడానికి దొడ్డి కొమరయ్య, సాకలైలమ్మ, సురవరం ప్రతాపరెడ్డి, ఆరుట్ల కమలాదేవి వీళ్ళందరూ కూడా మరి ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది. వారి యొక్క తెలంగాణ రావడానికి, రాష్ట్రం రావడానికి స్ఫూర్తినిచ్చిన వారిని ఇక్కడ మనం మహనీయుల విగ్రహం పెట్టుకొని వారి స్ఫూర్తిని నడిపించడానికి కృషి చేసినందుకు మున్సిపల్ సిబ్బందికి, ముఖ్యంగా మా మంత్రి గారు హరీష్ రావు గారు ఈ విగ్రహ స్థాపన కోసం, ఈ జాగ కోసం మరి మాకు పెద్ద ఎత్తున సహకరించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, జిల్లా మంత్రి హరీష్ రావు గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై తెలంగాణ. ఈ యొక్క తెలంగాణ నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి మొదట అమరుడైన దొడ్డి కొమరయ్య గారి విగ్రహ భూమి పూజ ఏదైతే కార్యక్రమం ఇక్కడ చేసుకున్నామో ఇది ఈరోజు కుర్మలకు అందరికీ శుభసూచకము. ఎందుకంటే ఈరోజు మన కులబలంను చూసే అందరూ మనెంబడి రావడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఇది ఇలాగనే కొనసాగిస్తే అన్ని పార్టీలు కానీ అంత నాయకులు కానీ ఎవరైనా మన చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరం ఐకమత్యంతో నుండి వీలైనంత తొందరగా దొడ్డి కొమరయ్య విగ్రహం ప్రతిష్టాపన చేసి ఇనాగ్రేషన్ చేసుకోవాలి. ఆ రోజు మా యొక్క బల ప్రదర్శన గిట్ట చూపిస్తామని ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.